సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు 49 డివిజన్ నుండి శేషాద్రి నగర్ బికేరెడ్డి కాలనీ నుండి ఈరోజు మా సతీమణి అయిన ప్రసన్నను కార్పొరేటర్గా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ పట్టణం కార్పొరేషన్ అభ్యర్థి రావడం, ఎలక్షన్స్ రావడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మా పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరి ఆశీర్వాదంతో కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మా సతీమణిని ఈరోజు ఎన్నికల బరిలో దించడం జరుగుతుంది. అట్లాగే మహబూబ్నగర్ పట్టణంలోని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహబూబ్నగర్ ముద్దుబిడ్డ కావడం, ఈ మహబూబ్నగర్ పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం కూడా చాలా సంతోషంగా దీవిస్తున్నాం. ఆశీర్వదిస్తున్నాం. మా ప్రజలందరూ కూడా, మీ అందరూ పాలమూరు పట్టణ ప్రజలు అలాగే మా డివిజన్ ప్రజలందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం మా సతీమణి పైన కానీ మా అందరిపైన ఉండాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, మేము కోరుతా ఉన్నాం. మేయర్గా ఉండడానికి మా ఎంతకు మేము నిర్ణయించుకోవడం కాదు, పెద్దలు పార్టీ అధిష్టానం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే పార్టీ పెద్దలందరూ కూడా వాళ్ళు ఏమైనా ఏది చెప్తే వాళ్ళ మాటకు కట్టుబడి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఒక అవకాశం ఇచ్చినప్పుడు దానికి పనిచేసాం. ఆ రోజు చైర్మన్గా ఉండి ఆ అవకాశం నాకు చేసే ఈ మహబూబ్నగర్ పట్టణానికి సేవ చేసే భాగ్యం మా భగవంతుడు, ఈ ప్రజలు కల్పించడం, మా పెద్దలు పార్టీ పెద్దలు కల్పిస్తే నేను నిజంగా కూడా అహర్నిశలు పనిచేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మహబూబ్నగర్ పట్టణం కళ్ళకు కనబడుతూ ఉంది. కళ్ళబొల్లి మాటలు కాకుండా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో జరిగిన అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ప్రతి వీధిలో ఉన్న స్ట్రీట్స్ లైట్స్ కానీ అన్ని విధాలుగా, విద్యా వైద్యం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తా ఉంది, కళ్ళకు కనబడతా ఉంది. ఆ అభివృద్ధిని చూసి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ పైనున్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైనా సరే ఈరోజు అభివృద్ధిని కోరుకుంటారు మహబూబ్నగర్ పట్టణ ప్రజలు. కాబట్టి నిజంగా మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉన్న ప్రతి వ్యక్తి కూడా పైన ఏదుందో ఈరోజు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి చెందుతాయని కూడా ఈరోజు వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. దాన్నే కూడా వాళ్ళు ఆచరిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నారు. మాజీ కౌన్సిలర్గా ఆమె చేసిన ఆమెకుంది. మేయర్గా ఇవ్వడం అనేది పెద్దల్ని నిర్ణయించాలి. మనది మనముగా మనం నిర్ణయించుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళు పెద్దలు ఏది చెప్తే కూడా దానికి కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మహబూబ్నగర్ పట్టణంలోని 49 డివిజన్ శేషాద్రి నగర్ బికేరెడ్డి కాలనీలో కార్పొరేటర్ గా నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని, మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని విద్య కానీ, వైద్యం కానీ అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకొస్తున్నాయి, అందరం చూస్తూనే ఉన్నాము.